హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ప్రజెంట్ బాగానే ఉన్నాం. పాపనైతే తీసుకొచ్చాను. ఆ ప్రజెంట్ అయితే చాలా బాగానే ఉన్నాం. కాకపోతే పాపకి తీసుకురావడానికి రీజన్ ఏంటి అంటే ఆ జ్వరం వచ్చింది. 4-5 డేస్ నుంచి తగ్గట్లేదు. 104, 105 ఉందని హాస్టల్ నుంచి అయితే కాల్ చేశారు. ఇంకా ఇద్దరికి కాలు చేతులు ఆడలేదు మా ఇద్దరికి. వెంటనే వెళ్ళి తీసుకొచ్చేసాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు అమ్మాయికి అయితే బాగానే ఉంది, లైట్ గా ఉంది. పాలు ఇచ్చాను, పాలు తాగుతూ ఉంది. అంటే ఆ ఎందుకు బాగాలేనప్పుడు కూడా వీడియోస్ చేయటం అవసరమా? ఈ పరిస్థితులు ఎందుకు వీడియోస్ చేస్తున్నారు, ఏం అవసరము అని మీరు అనుకోవచ్చు. అలా ఏం లేదండి. అంటే మా పరిస్థితి చూపించుకోవాలని కాదు, లేకపోతే వీడియోస్ చేయాలి రోజు ఏదో ఒకటి చేయాలని కూడా కాదు. ఇక్కడ నేను ఒక విషయం చెప్దామని అని పెట్టాను అనమాట వీడియో. ఏంటి అంటే ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చు, బట్ చిన్న చిన్న పిల్లలు ఉండే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఆ విషయం చెప్దామని నేనైతే వీడియో చేస్తున్నాను అనమాట. ఏంటి అంటే ఇప్పుడు పాపకి నార్మల్ జ్వరం అంటే అది ఎకేషన్స్ కి వెళ్ళటం వల్ల వాటర్ అదంతా మునిగి పిక్నిక్ వెళ్ళావు కదా. ఎక్కడికి? సిరి నేచర్ వ్యాలీ అని పిక్నిక్ వెళ్ళింది అనమాట. ఆ రోజు నుంచో వస్తూ ఉండింది, కొంచెం తగ్గింది, పర్లేదు. కానీ వాళ్ళైతే ఇప్పుడు జ్వరం అనేది మనకు ఒక రోజు ఉండాలా, 2 రోజులు ఉండాలా. సండే రోజు కదా మీరు వెళ్ళింది, ఈ రోజు ఫ్రైడే. మళ్ళీ మధ్యలో ఒక రోజు తగ్గిందంట, మళ్ళీ వస్తుందంట. సో ఇక నాకు వెంటనే అనుమానం వచ్చేసింది. తక్కువ ఉన్నా సరే పర్లేదు, నేనైతే ముందు వెంటనే తీసుకొచ్చుకోవాలని చెప్పి తీసుకొచ్చి ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లి చెకింగ్లని చేసి ఇప్పుడు ఏమీ లేదమ్మా అని చెప్పాక ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇవాళ రేపు వచ్చే జ్వరాలను అస్సలు నమ్మకూడదు. నేను చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ తోటి. నేనైతే చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటానండి. ఎందుకంటే డబ్బులు ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. అంటే ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి హాస్పిటల్ తీసుకెళ్ళడం అవసరం అంటే పిల్లలకి ఇప్పుడు మనకి తెలుస్తుంది, ఇది ఇక్కడ నొప్పి వస్తుంది, ఇది సీరియస్దా కాదా అనేది మనకు తెలుస్తుంది. కానీ పిల్లలకి ఏంటంటే అది సరిగా తెలియదు అనమాట. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలని అసలు వీడియో చేస్తున్నానంటే జ్వరాన్ని అసలు నమ్మకూడదు. జ్వరం వచ్చినప్పుడు అది చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా 20 ఇయర్స్ దాటా కూడా పిడుసులు వచ్చే అవకాశం ఉంటాయి అనమాట. అందుకని నాకు చిన్నప్పటి నుంచి మా పిల్లలిద్దరికి ఒక్కసారి కూడా పిడుసులు అనేది అయితే రానివ్వలేదు. అంత కేర్ఫుల్ గా నేను చూసుకుంటాను. కానీ నాకు తెలిసిన మా చుట్టాలు, మా రక్త సంబంధికులు అందరికైతే చాలా వరకు కూడా జ్వరం వచ్చిందంటే 99% పిడుసులు వస్తాయండి. కానీ మరి మా వాడికి ఇప్పుడు మా అమ్మాయికి 104 ఉంది ఇందాక ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు. కానీ నేను మాత్రం ఎప్పుడు ఇంతవరకు కూడా రానివ్వలేదు. ఏం చేస్తానంటే నేను చెప్పేది, వెంటనే కొంచెం హెడేక్ వచ్చిందంటే తడిబట్ట పెట్టేసి వేణీళ్ళు గోరువెచ్చగా కాగబెట్టేసి బాడీ మొత్తం తుడిచేస్తానండి. మళ్ళీ నైట్ అర్ధరాత్రి, ఇప్పుడు ఎంత పెద్ద పిల్ల అయినా సరే అర్ధరాత్రి కనీసం 2-3 సార్లు వచ్చి టెంపరేచర్ చెక్ చేస్తాను. సో మనకు మెయిన్ పిడుసులు వచ్చే రీజన్ ఏంటి అంటే టెంపరేచర్ హెవీ అయిపోతే అది హెడ్ వరకు వెళ్ళి అప్పుడు పిడుసులు వచ్చే అవకాశం ఉంటది అనమాట. అంటే నాకు తెలిసినంత వరకు. సో ఇది చిన్న చిన్న పిల్లలు ఉండే వాళ్ళకి యూజ్ అవుతుందని చేస్తున్నాను. కాబట్టి టెంపరేచర్ ఉంది అనుకుంటే ఇప్పుడు హాస్పిటల్ కి మెడిసిన్స్ ఇవి వేస్తూనే ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ పిల్లలకి ఏంటంటే తడిబట్టతోటి గోరువెచ్చని నీళ్ళతో తడిబట్టతో తుడుస్తుంటే పిడుసులు వచ్చే అవకాశం అయితే 99% తగ్గిపోతుందండి. నేను అదే టిప్ పాటించాను. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు కూడా మా పిల్లలకి జ్వరాలు వచ్చినాయి, కానీ ఒక్కసారి కూడా పిడుసులు రావడం అనేది జరగలేదన్నమాట. అదొకటి. సెకండ్, ఇప్పుడు వచ్చిన జ్వరాలు ఏంటంటే ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి అండి. ఇప్పుడు మా చుట్టూ మా అపార్ట్మెంట్ లో చాలా మందికి వచ్చినాయి. చాలా మందికి ప్లేట్లెట్స్ పడిపోతుంది. మా ఫ్రెండ్ ని రీసెంట్ లో ఒక అమ్మాయి కాల్ చేస్తే అమ్మాయి కూడా సడన్ గా ఉన్నట్టు ఉండి ప్లేట్లెట్స్ పడిపోయింది. హెల్దీగానే ఉంది, కానీ అది తెలియకుండా ప్లేట్లెట్స్ పడిపోయినాయి. హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి తట్టుకుంది, చెప్పుకోగలిగింది. ఆవిడ కొంచెం అంటే నా బాడీలో ఏందో చేంజ్ అవుతుందని ఆవిడ కనిపెట్టగలిగింది. చిన్నపిల్లలు ఎలా కనిపెట్టగలుగుతారండి? అందుకని దయచేసి ఇప్పుడు వచ్చే జ్వరాలను అస్సలు నమ్మొద్దండి. అది చిన్నదైనా పర్లేదు, చిన్నదైనా అంటే 90 ఉన్న 94 ఉన్నా కానీ మనం మాత్రం చాలా ఎరుకుతోటి ఉండాలి. సో ఇది చెప్దామని నేను వీడియో చేశాను ఫ్రెండ్స్. అంతేగాని మీరు అనొచ్చు, ఈ విషయం మాకు తెలియక నువ్వు చెప్పావా, మాకు ఎప్పుడో తెలుసు, మేము కన్నాం పిల్లలని మీరు అనుకోవచ్చు. కరెక్టే, కానీ ఎవరో ఒకరికైనా ఇద్దరికైనా ఉపయోగపడుతుంది కదా. మాకు తెలిసిన చాలా వాళ్ళకైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. నేను చెప్తూ ఉంటాను, ఇంకా నన్ను అడుగుతూ ఉంటారు, ఇదక్క ఇది ఎలా అని చెప్పేసి, ఇది ఎలా చేయాలి వదిన, ఇది మా పిల్లోడికి జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది. ఇప్పుడు జలుబు వచ్చిన వాళ్ళు కూడా నేను చెప్తాను వెంటనే. ఆ
ఆవిరి పట్టమని చెప్పేసి వేపకాయ ట్యూబ్ ఉంటది అనమాట. సో వాటిని తీసుకొచ్చి పిల్లలకి ఆవిరి పట్టించమని, ఇవన్నీ చిన్న చిన్న పిల్లలకి, అప్పుడే కన్నా పిల్లలకి, అప్పుడే తల్లులకు ఉపయోగపడతాయి. ఎందుకు అని అంటున్నానంటే, మా సైడు చాలా వరకు కూడా చిన్న ఏజ్ లోనే పెళ్లిళ్ళు చేస్తారు. నాకు అంతే జరిగింది. బాల్య వివాహమే జరిగింది. నేను చూస్తున్న వారందరూ కూడా మా రిలేషన్‌లో అయితే చాలా మందికి బాల్య వివాహాలు జరుగుతాయండి. సో కాబట్టి వాళ్ళకేందంటే, వాళ్ళే చిన్న పిల్లలు. ఇవన్నీ చెప్పేది అత్త, అమ్మ వీళ్ళందరూ దూరాభారాన ఉంటారు. బ్రతుకు తెరువు కోసం మేము హైదరాబాద్ వచ్చాం. అలాంటి వాళ్ళు చాలా చాలా మందున్నారనమాట. సో మా వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతదని చెప్పేసి ఈ వీడియో చేశాననమాట. సో మీకెవరికన్నా ఇది సోదిలాగా అనిపించినా, మాకు తెలీదని మీకేమైనా అనిపించినా సారీ, ఇబ్బంది పెట్టుంటే. ఇకపోతే మా పాప ఒకసారి మీకు కూడా హాయ్ చెప్దామని. హాయ్ చెప్పు. మా సబ్స్క్రైబర్స్ అందరికి పాపం చూడండి, 4 రోజులకే మా అమ్మాయి ఎంత పీక్కుపోయిందో. నాకంటే ఫుల్ కలరు 1 వీక్ అసలు ఎలా అయిపోయింది అసలు నాకు ఆశ్చర్యంగా ఉందండి. అంటే జ్వరం తగిలేసరికి మరి హాస్టల్ వాటర్కో ఏమో తెలియట్లేదు కానీ కళ్ళన్నీ పీక్కపోయినాయి. ఈ ముఖం ఎలా అయిపోయింది, పిల్లి ముఖం, చిన్ని ఉడత ముఖం పడిపోయింది. కానీ నాకు ఫస్ట్ చూడంగానే బాధ అనిపించింది. ఇప్పుడైతే కొంచెం తగ్గింది. హుషారు వచ్చాక ఇప్పుడు లేచి కూర్చొని కొంచెం పాలు తాగుతుంది. మెయిన్ ఇంకోటి అండి, జ్వరం వచ్చినప్పుడు అన్నం పెట్టొద్దు. ఇగో నేను అన్నం పెట్టనండి, అన్నం పెట్టను. పాలు బ్రెడ్ పడుకోకూడదు, తిన్న వెంటనే పడుకోబెట్టకూడదు. పెరుగన్నం పెడతారు చాలా మంది, పెరుగన్నం పెట్టకూడదు. కొబ్బరి బొండ నీళ్లు, పాలు, జ్యూసెస్, మళ్ళీ ఓఆర్ఎస్ కూడా ఏదో కెమికల్స్ అంటున్నారు. సో అవి కూడా కాదు. ఒకవేళ అన్నం పెట్టినా కానీ లైట్ గా మజ్జిగ రసం గోరువెచ్చగా చేసి, లైట్ వేడి వేడి అన్నంలో లైట్ గా పెరుగన్నం అది మజ్జిగ చేసి అది తాపాలి. తాపాక కూడా మళ్ళీ వెంటనే నిద్రపోతారు ఈ పిల్లలు. ఏంటంటే జలం, ఒకవేళ పెయిన్స్ వస్తాయి కదా జ్వరం మీద, నిద్రపోనీయకుండా చూసుకోవాలన్నమాట. కాబట్టి నేను ఇవన్నీ పాటిస్తాను అనమాట. నూనె ఐటమ్స్ తినిపించను, ఫ్రూట్స్, పాలు, బ్రెడ్, లైట్ గా ఇంకా ఏమన్నా కాయ ఏదైనా తినాలంటే ఇడ్లీ అలాంటివి. ఎట్టి పరిస్థితిలో కూడా రైస్ అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే తిరగబెట్టే అవకాశం ఉంటది అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్? సో మీ టైం వేస్ట్ చేస్తుంటే సారీ. ఎవరికైనా నచ్చింది బాగుందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.